మరో సిక్సర్ కాంగ్రెస్ లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్, రేపు అర్కెపూడి గాంధీ, హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26. ఆపై సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్ అంటూ చూస్తున్నాం కదా. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, మొన్న ఒక 2 రోజులు మీరు రానప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనమే చాలా పెద్ద స్టోరీ ఏ పార్టీలో పోతుండ్రు ఎట్లా పోతుండ అనేది. ఆయన పిలిస్తే ఒక 6 మిస్సింగ్ ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు రాలే. ఆ రోజే పేరుతో సహా చెప్పిన ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోతున్నారు అనేది. సో దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కట్టకట్టుకొని పోవడం ఖాయం. ఎవరు కూడా మిగిలిన అందులో తలసాని నుంచి మొదలు పెట్టుకుంటే ఈవెన్ పద్మారావు గౌడ్ సైతం పోయే అవకాశాలు మ్యాక్సిమం పోకపోవచ్చు. ఈయన ఒక్కడు మిగతా అంత, కానీ ఈయన కూడా పోవడానికి స్కోప్ ఉంది. ఎందుకు అంటే ఆయన గత 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఆ పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా ఉన్న దానిలో డిప్యూటీ స్పీకర్గా డిమోట్ చేయడం జరిగింది. సో ఆయన అప్పటి నుంచి కూడా చాలా ఆవేదనతోటి ఆగ్రహంతో ఉన్నాడు. అదను కోసం ఈరోజు వెయిట్ చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా పోయిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సో ఇక కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, అదేవిధంగా ముషీరాబాద్ ముఠా గోపాల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఉన్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన పేరేం పేరు బండ లక్ష్మారెడ్డి పేరుంది, ఆయన కావచ్చు. లేదంటే ఇటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి కావచ్చు, రాజేంద్ర ప్రకాష్ కూడా ఆల్రెడీ అలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయన ఎందుకో విచిత్రంగా చంద్రబాబు దగ్గర పోయి మరీ పర్మిషన్ తీసుకోవడం ఏదో డౌట్ వస్తూ ఉంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కావచ్చు, అదేవిధంగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెమైపాల్ రెడ్డి కావచ్చు, అరికెపూడి గాంధీ కావచ్చు, ఇలా అందరూ కట్టగొట్టుకొని పోవాల్సిందే. ఒకటి 2 జూబ్లీహిల్స్ మాగంటి కావచ్చు, వీళ్ళందరూ పోతున్నారు. అందులో నో డౌట్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవరు కూడా ఆగరు. ఒకవేళ రేవంత్ రెడ్డి తమని ఆ పార్టీలోకి తీసుకునే పక్షంలో వీళ్ళు మళ్ళీ బీజేపీ కూడా పోయే అవకాశం కూడా కనబడతా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది ఎమ్మెల్యేలు టపా కట్టేస్తున్నారు. ఇంకా ఉన్నారేమో, ఇంక ఇద్దరిని మనం యాడ్ చేసుకోవాలి. ఒకరు మల్కాజ్గిరి, ఒకరు ఆయన అల్లుడు. అవును, ఆయన అల్లుడు. వాళ్ళిద్దరు వాళ్ళేమో వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మేము చంద్రబాబు తోటి పోతాం, టీడీపీ అధ్యక్షుడిని తీసుకుంటానే దాంట్లో ఆయన ప్లాన్ ఆయన చేస్తా ఉన్నాడు. పాప ఆయనకేమో నో ఎంట్రీ అయిపోయింది. ఈ ఇద్దరు మినహా మేబీ వాళ్ళ అల్లుడిని పంపించచ్చు, కానీ వాళ్ళ మల్లారెడ్డి అయిపోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా ఆయన కూడా భ్రమంలో ఉన్నాడు. నేను టీడీపీ అధ్యక్షుని అయితా, 500 కోట్లు పార్టీ కోసం పెడతా, రేపు కూటమి కనుక మళ్ళీ పోటీ చేస్తే ఆ కూటమి అధికారులకు వస్తే నేను డిప్యూటీ సీఎం అయితా, పవన్ కళ్యాణ్ లాగా అనేటువంటి భ్రమంలో ఈరోజు మల్లారెడ్డి ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మనాభ గౌడ్, వివేక్, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అధికార పార్టీ ఎక్కడైతే అధికారం ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు అధికార పార్టీకి పోవాలనే ప్లాన్ చేస్తారు. అంతే తప్ప వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పనులు కావాలన్నా కానీ, వాళ్ళ అన్ని రకాల కనీసం ప్రజలకు సేవ చేయాలన్నా కానీ, లేదంటే వాళ్ళ పనులు చేయించుకోవాలన్నా కానీ, ప్రజలకు ఆ కాన్స్టిట్యూన్స్ డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళు అధికార పార్టీలో ఉండాల్సిందే. వీళ్ళు అధికార పార్టీలో ఉండకుండా ఎలాంటి ప్రయత్నం చేసినా వేస్ట్. అంటే వాళ్ళకు అధికారులు సహకరించరు, ఎవరు కూడా సహకరించేటువంటి పరిస్థితులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా చూడరు. సో అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఉండలేరు. కాబట్టి మొత్తానికైతే పార్టీ మారడానికి సర్వం సిద్ధమైంది. వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి, నాకు తెలిసి ఈరోజు 6 జాయిన్ అవుతారు కావచ్చు, రేపు ఇంకొంతమంది కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే అందరూ ఎందుకో రేవంత్ రెడ్డి ఎందుకో అందరిని ఒకసారి కాకుండా బ్యాచ్ల వారిగా, అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందన్న 6, ఎవరికి కేసీఆర్ కి బాగా ఇష్టమైనటువంటి నెంబర్ ఇది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ డేట్ 24, ఇది కలిపితే 6 బ్యాచ్ల కింద మొన్న 6 జాయిన్ అయినరు, రేపు 6 జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ 6ఏనట. అవును, ఈ 6 అనేటువంటి సింబల్ కేసీఆర్ ఎప్పుడైతే ఏదైతే వేసిండో ఆ 6వ నెంబర్ ని ఈయన ఫాలో అవుతుండ. యాక్చువల్ గా ఈయనకు బాగా ఇష్టమైనటువంటి నెంబర్ 9. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం అంటూ ఇంకోటి చూస్తా ఉన్నాం. సో మరి ఆయన ఎవరో మరి అది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. మరో సిక్సర్ కాంగ్రెస్ లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్ లోకి ప్రకాష్ గౌడ్, రేపు అర్కెపూడి గాంధీ, హైదరాబాద్ కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం. ఇప్పటికే హస్తం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26. ఆపై సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. అసెంబ్లీ మొదలయ్యే నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్ అంటూ చూస్తున్నాం కదా. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, మొన్న ఒక 2 రోజులు మీరు రానప్పుడు
బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనమే చాలా పెద్ద స్టోరీ చేసిన ఏ పార్టీలో పోతుండ్రు ఎట్లా పోతుండ అనేది ఆయన పిలిస్తే ఒక 6 మిస్సింగ్ ఎమ్మెల్యేలు 15 మంది కార్పొరేటర్లు రాలే ఆ రోజే పేరుతో సహా చెప్పిన ఎవరెవరు ఎప్పుడెప్పుడు పోతున్నారు అనేది. సో దాదాపు హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కట్టకట్టుకొని పోవడం ఖాయం. ఎవరు కూడా మిగిలినలా అందులో తలసాని నుంచి మొదలు పెట్టుకుంటే ఈవెన్ పద్మారావు గౌడ్ సైతం పోయే అవకాశాలు మ్యాక్సిమం పోకపోవచ్చు. ఈయన ఒక్కడు మినహా మిగతా అంత, కానీ ఈయన కూడా పోవడానికి స్కోప్ ఉంది. ఎందుకు అంటే ఆయన గత 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి ఆ పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన మంత్రిగా ఉన్న దానిలో డిప్యూటీ స్పీకర్గా డిమోట్ చేయడం జరిగింది. సో ఆయన అప్పటి నుంచి కూడా చాలా ఆవేదనతోటి ఆగ్రహంతో ఉన్నాడు. అదను కోసం ఈరోజు వెయిట్ చూస్తూ ఉన్నాడు. ఆయన కూడా పోయిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా. సో ఇక కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేక్ కావచ్చు, అదేవిధంగా ముషీరాబాద్ ముఠా గోపాల్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ఉన్నారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన పేరేం పేరు బండ లక్ష్మారెడ్డి పేరుంది, ఆయన కావచ్చు. లేదంటే ఇటు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి కావచ్చు, కూకట్పల్లి రాజేంద్ర ప్రకాష్ కూడా ఆల్రెడీ అలా ఆల్మోస్ట్ అయిపోయింది. ఆయన ఎందుకో విచిత్రంగా చంద్రబాబు దగ్గర పోయి మరీ పర్మిషన్ తీసుకోవడం ఏదో డౌట్ వస్తూ ఉంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కావచ్చు, అదేవిధంగా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెమైపాల్ రెడ్డి కావచ్చు, అరికెపూడి గాంధీ కావచ్చు, ఇలా అందరూ కట్టగొట్టుకొని పోవాల్సిందే. ఒకటి జూబ్లీహిల్స్ మాగంటి కావచ్చు, వీళ్ళందరూ పోతున్నారు. అందులో నో డౌట్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవరు కూడా ఆగరు. ఒకవేళ రేవంత్ రెడ్డి తమని ఆ పార్టీలోకి తీసుకునే పక్షంలో వీళ్ళు మళ్ళీ బీజేపీ కూడా పోయే అవకాశం కూడా కనబడతా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది ఎమ్మెల్యేలు టపా కట్టేస్తున్నారు. ఇంకా ఉన్నారేమో, ఇంక ఇద్దరిని మనం యాడ్ చేసుకోవాలి. ఒకరు మల్కాజ్గిరి, ఒకరు ఆయన అల్లుడు. అవును, ఆయన అల్లుడు. వాళ్ళేమో వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. మేము చంద్రబాబు తోటి పోతాం, టీడీపీ అధ్యక్షుడిని తీసుకుంటారే దాంట్లో ఆయన ప్లాన్ ఆయన చేస్తా ఉన్నాడు. పాప ఆయనకేమో నో ఎంట్రీ అయిపోయింది. ఈ ఇద్దరు మినహా మేబీ వాళ్ళ అల్లుడిని పంపించచ్చు, కానీ వాళ్ళ మల్లారెడ్డి అయిపోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా ఆయన కూడా భ్రమంలో ఉన్నాడు. నేను టీడీపీ అధ్యక్షుని అయితే 500 కోట్లు పార్టీ కోసం పెడతా, రేపు కూటమి కనుక మళ్ళీ పోటీ చేస్తే ఆ కూటమి అధికారులకు వస్తే నేను డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ లాగా అనేటువంటి భ్రమంలో ఈరోజు మల్లారెడ్డి ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మనాభ గౌడ్, వివేక్, వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అధికార పార్టీ ఎక్కడైతే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు అధికార పార్టీకి పోవాలని ప్లాన్ చేస్తారు. అంతే తప్ప వేరే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ పనులు కావాలన్నా కానీ, వాళ్ళ అన్ని రకాల కనీసం ప్రజలకు సేవ చేయాలన్నా కానీ, లేదంటే వాళ్ళ పనులు చేయించుకోవాలన్నా కానీ, ప్రజలకు ఆ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళు అధికార పార్టీలో ఉండాల్సిందే. వీళ్ళు అధికార పార్టీలో ఉండకుండా ఎలాంటి ప్రయత్నం చేసినా వేస్ట్. అంటే వాళ్ళకు అధికారులు సహకరించరు, ఎవరు కూడా సహకరించేటువంటి పరిస్థితులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా చూడరు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండలేరు. కాబట్టి మొత్తానికైతే పార్టీ మారడానికి సర్వం సిద్ధమైంది. వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి, నాకు తెలిసి ఈరోజు 6 జాయిన్ అవుతారు కావచ్చు, రేపు ఇంకొంతమంది కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే అందరూ ఎందుకో రేవంత్ రెడ్డి ఎందుకు అందరిని ఒకసారి కాకుండా బ్యాచ్ల వారిగా, అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందన్న 6, ఎవరికి కేసీఆర్ కి బాగా ఇష్టమైనటువంటి నెంబర్ ఇది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు స్టార్టింగ్ డేట్ 24, ఇది కలిపితే 6 బ్యాచ్ల కింద మొన్న 6 జాయిన్ అయినరు, రేపు 6 జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ 6 అవును. ఈ 6 అనేటువంటి సింబల్ కేసీఆర్ ఎప్పుడైతే ఏదైతే వేసిండో ఆ 6వ నెంబర్ ని ఈయన ఫాలో అవుతుండ. యాక్చువల్ గా ఈయనకు బాగా ఇష్టమైనటువంటి నెంబర్ 9. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం అంటూ ఇంకోటి చూస్తా ఉన్నాం. సో మరి ఆయన ఎవరు, మరి అది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది.